ఎవరే ఈ అలగా జనం అంతా? పాలేర్లుగా పడుంటామని వచ్చారు. పనిలో పెట్టుకున్నా. ఏమిటంట ఇప్పుడు? అది నా ఎంకండి. నేను నాయుడు బావనండి. పని వాళ్ళమండి. పని అంటే అట్లాంటి పని కాదండి. ఎరగ తీసేస్తామండి. అయ్యా ప్రతిరోజు ఈ పశువుల పాక శుభ్రంగా ఊడ్చి పెడతామండి. అయ్యా పశువులకు గడ్డి తినిపిస్తామండి, నీళ్లు తాగిస్తామండి. అట్లాగని మాకు పశువులేరు తమరేరు కాదండి. ఆడితో పాటు మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటామండి. సరే వాడేవుడు? మా మరిదయ్యా. ఈ నా ముత్తుల తమ్ముడండి, మొగాడు. ఏమంటున్నాడు వాడు? రోజు పశువులను కడుగుతాను, వాడితో పాటు మీకు కూడా మసాజ్ గట్రా చేస్తానంటున్నాడండి మా వాడు. ఎరా సరే సరే కానివ్వండి. పనిలో తేడాలు వచ్చాయో తోళ్ళు ఊడిపోతాయి. అది ఎలాగో తప్పదు కదండి. అన్నా నాకు చిన్న డౌట్. ఇంకా రాలేదేంటా అనుకున్నాను. చెప్పు. ఏం లేదు, మరింట్లో పనులు ఖాళీగా ఉన్నాయని వీళ్ళకిలా తెలిసింది? అవును, మా ఇంట్లో పనోళ్ళు కావాలని మీకెలా తెలుసు? అదండి అయ్యా, పని కోసం వెతుక్కుంటూ వస్తున్నాం కదండి. వస్తుంటేనండి అయ్యా, ఆ బస్ స్టాండ్ దగ్గర 4 మగాళ్ళండి, 2 ఆడాళ్ళండి బండబూతులు తింటున్నారండి. ఎవరిని? మిమ్మల్ని. మిమ్మల్ని? మీరు నర్రూప రాక్షసులంట. మీ ఇంట్లో పని చేయటం కంటే బస్ స్టాండ్ లో అడుక్కుతుంటాం మేలంట. ఇంకా చాలా అన్నారులేండి. వాళ్ళు కూపీలు ఆడతారండి అయ్యా. ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళని తెలిసిందండి అయ్యా. హాయ్ బాబు, ఇంకేంటే ఇంకే మన పంట పండింది వెళ్ళిపోతా ఉన్నానండి. నేను కూడా పదపదానండి అయ్యా. డౌట్ తీరిందా? మీరెళ్ళి పనులు మొదలు పెట్టండి. పదవే ఇంకే. పెద్దమ్మ గారు, మీరు ఇంక నిశ్చింతగా వెళ్ళి రామకోట రాసేసుకోండి. అట్టాగే. ఆ రాముడు మిమ్మల్ని చల్లగా చూడాలా. రామరామ రామచంద్ర. అమ్మాయ్యా, ఒక పని అయిపోయింది. అంతా బానే ఉంది కానీ అన్నయ్య, నన్నెందుకు మోగాళ్ళ కమిట్ చేసావు? ఎందుక? తమరు సత్య హరిశ్చంద్రుడు గారు వేలు విడిచిన మేనలుడు గారు కదా. తమరి నోటి వెంట పచ్చి నిజాలు అలా ప్రవాహంలా ఊడిపడుతుంటే మన పని సరిగ్గా మా పాదాన్ని అయిపోతుందని. ఓరి నాయను, నోరిప్పకుండా ఉండలేనే. ఇదిగో చూడు, కొంచెం విజయదశమి దాకా ఓపిక పట్టు. ఓకే ఓకే, ఆ తర్వాత నోరిప్పకుండా నువ్వు వెళ్ళి రుక్మిణికి ధైర్యం చెప్పు. ష్యూర్. షూర్ కాదు, ఆయా అనాలి. మీరా? కూర్చో. బృందావనంలో కృష్ణుడు రాక కోసం ఎదురు చూసే రాధలా ఉన్నావు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా రాముడితో నీ పెళ్లి జరిపించాలిగా, అందుకే మేమంతా ఇంట్లో పనివాళ్ళగా చేరాం. నీ కళ్ళలో నీళ్లు రాకూడదమ్మా. ఈ కళ్ళలోనే ఉన్న నా మరిది నీ కన్నీటితో కరిగిపోతాడు. పిచ్చి పిల్ల, నీకేం భయం లేదు. 600 వచ్చే విజయదశమికి మీ పెళ్లి జరిగి తీరుతుంది. సరేనా? ఇంకా దడుకన్ కో దిమ్మా చుమ్మా హో గయా రే. వేరే భాషలో మాట్లాడుతుంది డబ్బా. నా మనవరాలకి ఏదో అయిపోయింది. రే మేరే త్రిశూల్. త్రిశూల అర్థమైంది. నీ బండ పడ అమ్మాయి గారి మీదకే అమ్మోరు వచ్చేసినదే. అమ్మోరా అమ్మో. జై బోలో. एक्सक्यूज मी, थोड़ा कंफ्यूजन है. आपको कौन सा माता है देवी जी? मराठी तुलजा भवानी माता हूँ. जय बोलो मराठी तुलजा भवानी माता की जय. जय बोलो मराठी तुलजा भवानी माता की जय. जय बोलो तुलजा भवानी माता की जय. జై మాతాకి, జై మాతాకి, జై మాతాకి, జై మాతాకి. మా తల్లి, తీసుకోమ్మా. తల్లి. జై మాతాకి, జై మాతాకి. తల్లి, ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? इस 4 जोकरों को चाकू मारना है. ఏ
ఏముంటుంది ఈ మరాఠీ మాత మీ నలుగురినే నరకతానంటాను. అంత పని చేయకండి అమ్మా. అర్భకులు తమరికేం కావాలో చెప్పండి, ఆ మొక్కు చెల్లిస్తాం. बोलते हो ఒరేయ్, నాకు చిన్న డౌట్. ఏందబ్బయ్యా? మరాఠీ మాతకు తెలుగులో అర్థం ఉంటుంది. रे तुम्हारे टुकड़े 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 कर दूंगी నేను లోకాల తల్లినే, నాకంతా తెలుస్తది, అన్ని భాషలో వస్తాయి. ఇంకోసారి డౌట్ పడితే అందరినీ లేపేస్తానంటున్నదే. అడగను తల్లి, అడగనే అడగను. ఆ తొక్కలోడు తుక్కుమాటలు పట్టించుకోకుండా నీకేం కావాలో చెప్పు తల్లి. గుర్రి పుట్టులు నరకాలా? ఈ మూగోడిని బలి ఇమ్మంటావా తల్లి? ఓ నాకి డాన్స్ నేర్పించమంటుంది సార్. దేవి గారికి అన్ని తెలుసు, అన్ని వచ్చు అంది కదా, డాన్స్ మాత్రం రాదా? నాకు అంటే అమ్మోరికి కాదండి అయ్యా, మన అమ్మాయి గారికి. बोली बड़ा बाबा ले చచ్చిపోలే కరెక్టే మరాఠీ దేవి, కానీ మన ఊర్లో డాన్స్ మాస్టర్ లేడే. कल सुबह देवी मंदिर को एक डांस मास्टर आता है జీ మరాఠీ దేవి, జీ మరాఠీ దేవి. అర్థమైంది. అంటే రేపు మా దేవి గుడికి డాన్స్ మాస్టర్ వస్తాడు, అంతేనా? రాయ్ రాయ్, ఇప్పటికే ఈ మరాఠీ భాష నేర్చుకోలేక చచ్చిపోతున్నావు, మధ్యలో నీ మోగ భాష ఒకటి ఏమన్నాడు? మరోసారి డౌట్ పడితే తిత్తి ఊడుద్ది అంటున్నాడండి అయ్యా. ఏమైంది నాకు? ఇప్పుడు డౌటే లేదు అన్నయ్య, ఇది అమ్మోరే. జై తుల్జా భవానీ మాతా దయా కరో. అన్నయ్య, అడుగు అన్నయ్య డాన్స్ మాస్టరు. ఏంట్రా? ఆ? రాత్రి దేవి బోల్తా హై, పొద్దున డాన్స్ మాస్టర్ ఊడి పడతా హై, అంతా మాత దయా హై అంటున్నాడు సాబ్. ఏమ్మా, డాన్స్ మాస్టర్ నచ్చాడా? చాలా బాగున్నాడు అన్నయ్య. కానీ మగ డాన్స్ మాస్టర్, నేను ఆయన దగ్గర నేర్చుకోను. ఏమంటున్నాడు రా? అతను మగ నై, ఆడది నై, పక్క మిడిల్ హై అంటున్నాడు సాబ్. అది ఏంటి, నేను మీ చెల్లెలకి నాట్యం నేర్పించాలా? కాదనకండి, అమ్మో రాజ్ఞ, మీరే మా చెల్లెలకి నాట్యం నేర్పించి గట్టెక్కించాలి. ఎక్కిస్తా గాని నాట్యం నేర్పించాలంటే ఈ బుగ్గల్ని ఇలా ఇలా పిండాల్సి వస్తుంది. పిండుకోండి సాబ్. ఈ నడుముని ఇలా ఇలా ఊపాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇలా వాటేసుకొని వేసుకోండి సాబ్. చిప్పాడు, నాకు సిగ్గేస్తుంది బాబు. మీరు అలా సిగ్గుపడితే మా చెల్లెలికి ఎలా వస్తుంది? ఏంటి వచ్చేది? నాట్యం. ఆ, ఊ బోలో నాట్యాచార్య. మీరు మరీ నన్ను మొహమాట పెట్టేస్తున్నారు. దండాలయ్యా, దండాలయ్యా, దండాలయ్యా. ఏరా, అయ్యా, మా చెల్లికి నీ కలలో పెళ్లి జరిగిందంట? అవునయ్యా. ఆ విషయం ఊళ్ళో అందరికీ చెప్పేశావా? అదేంటయ్యా అలా అంటారు? తమరి చెల్లెలు గారి పెళ్ళంటే చెప్పకుండా ఎలా ఉంటానయ్యా? ఆ. ఊరు ఊరు, వాడ వాడ, పేట పేట మొత్తం చెప్పేశానయ్యా. చెప్పేశావంటయా? అయ్ బాబాయ్, చెప్పేశానయ్యా. అయ్యా, చిన్నమ్మ గారు నుదుటి బాస్కం పెట్టుకుని అచ్చం లక్ష్మీదేవిలాగా మెరిసిపోతు కనబడ్డారయ్యా. అసలు కళలు ఎందుకు వస్తాయి? పీకల దాకా తిని ఆ. దొర్లుతుంటే కలలు రాకేం వస్తారా? అయితే వీళ్ళింట్లో ఎవరు మెక్కకుండా ఈ కళ్ళను తగలపెట్టేద్దామా? కరెక్ట్. అప్పుడు కడుపులు మారతాయి. కొనుక్కోరాదు, అసలు కళలే రావు. చేతికొచ్చిన పట్టు ఇప్పుడు పాలైపోతుందయ్యా. ఇలా పాప మాడిపోతారయ్యా. ఏయ్, ఆ యాళ్ళారా, ఇంకొకసారి నా చెల్లి పెళ్లి కల్లోకి వచ్చిందని చెప్తే ఈసారి